హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. 2 కిలోల చేపల పులుసు రెసిపీ కోసం 2 కిలోల చేపలను శుభ్రంగా కడిగి 1 టీ స్పూన్ ఉప్పు 1 టీ స్పూన్ కారం వేసి మంచిగా కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేయండి. 30 గ్రామ్ వరకు ఉన్న చింతపండుని ఒకసారి కడిగి 1 గ్లాస్ వాటర్ వేసి నానబెట్టేయండి. చిన్న సైజ్ 7 ఆనియన్స్ లేదా పెద్ద సైజ్ 4 ఆనియన్స్, 1 టమాటాని ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఓమా, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ గసగసాలు, కొంచెం బండపువ్వు వేసి దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేయండి. అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్, టమాటా వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం బరకగా మిక్సీ పట్టేయండి. మిక్సింగ్ బౌల్లో చింతపండు రసం, 3 గ్లాసుల వాటర్, మసాలా పొడి, పేస్ట్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్టు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం ఓమా, కరివేపాకు వేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు రసం ఇందులో వేసి ఉడికిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలను ఇందులో వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఇంకో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించి ఉప్పు చూసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం ఓమా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసి దింపేసి వేడివేడిగా మంచిగా రోటీతోనైనా రైస్తోనైనా తింటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది గ్రేవీతోని. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.